ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం పెరిగింది. మోంతా ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల పులిచింతలకు మున్నేరు వరద పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రామ్ రిపోర్ట్. మోంతా తుఫాను నేపథ్యంలో పైన పడుతున్నటువంటి వర్షాలు అలాగే ఇప్పటిదాకా కురిసినటువంటి వర్షాల కారణంగా మున్నేరు వాగు అత్యధికంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే నేపథ్యంలో పైన కట్టలేరు అలాగే మిగతా ఏరులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల వంతెనలు కూడా తెగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి పొంగి ప్రవహిస్తున్నటువంటి వాగులన్నీ కూడా వచ్చి కృష్ణా నదిలో చేరుతున్న నేపథ్యంలో పులిచింతలకు దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరకు కూడా నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. అదే నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వద్దకు ఇప్పటి వరకు 3,70,000 క్యూసెక్ల వరకు కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మరికొద్ది సేపట్లో అంటే మొదటి ప్రమాద హెచ్చరిక ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలాగే మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చిన తర్వాత అంటే చూస్తే గనక ఖచ్చితంగా ఇక్కడి నుంచి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నీటి ప్రవాహం అత్యధికంగా ఉండటంతో కూడా కింద ఉండేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉంది. అలాగే దిగువన రక్షణ యంత్రాంగాలు పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే రక్షణ యంత్రాంగాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా పొలాల వైపు వెళ్లొద్దని అంటే కింద వైపు ఏదైతే సముద్రం వైపు ఉందో సముద్రం వైపు ఉండేటటువంటి ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. పైన ఉండేటటువంటి ఎగువలంక దిగువలంక అని 2 ప్రాంతాలు ఇప్పటికే నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అటువైపు ఎవరిని వెళ్ళనివ్వకుండా కూడా ఆపుతున్నారు. ఇంకొక పక్కన విజయవాడలో ఉన్నటువంటి భవానీ ద్వీపం ఏదైతే ఉందో భవానీ ద్వీపం వైపు కూడా బోట్లను పంపించకుండా ఆపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన పూర్తి స్థాయిలో ఏవైతే ఇక్కడికి నీటి దగ్గరికి వచ్చేటటువంటి ఘాట్లు ఉంటాయో ఆ ఘాట్లన్నింటినీ కూడా మొత్తం అన్ని రక్షణ చేస్తూ ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని చోట్ల కూడా ఇప్పటికే నదిలోకి దిగకుండా నదిలోకి దిగకుండా ఉండేలాగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నదీ స్నానాలకు కూడా అవకాశం లేదని ఇప్పటికే అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఈ ప్రవాహం ఈ రోజు సాయంత్రానికి కూడా దాదాపు 4 లక్షల క్యూసెక్కులు దాటి 5 లక్షలకు చేరేటటువంటి పరిస్థితి అయితే ఉంది. 5 లక్షల క్యూసెక్కులు దాటితే కనుక ఖచ్చితంగా 2వ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తారు. అయితే 2వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా నీటి ప్రవాహం వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి అయితే ఇప్పటి వరకు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే ఇరిగేషన్ పరిస్థితుల్లో పైనుంచి వస్తున్నటువంటి కాలువలు ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడ దాకా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని ఏ స్థాయిలో ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా విడుదల చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పుడే సమీక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మాత్రం దిగువకు ఎప్పటికప్పుడు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.